గురువరా బ్రహ్మలో బ్రహ్మవై గురువులో గురువువై పరతత్వవేదివైన పరబ్రహ్మ గురువరా పరబ్రహ్మ గురువరా బ్రహ్మానందం పరమశుకదం కేవలం జ్ఞానమూర్త్యం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమక్షాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి దత్తాత్రేయం త్రిగుణరహితం సద్గురుం తం నమామి భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. ధార్మికులారా, దసరా నవరాత్రులు ముగించుకున్నాం. భారతదేశ వ్యాపకంగా అద్భుతమైనటువంటి ఆ జగన్మాత ఆరాధనోత్సవాలు ముగిశాయి. మీ అందరూ కూడా ఆ దసరా ఆనందాన్ని అనుభవిస్తూ ఈ దత్త లీలామృత శ్రవణం చేస్తూ ఆనందపడుతూ ఉన్నారని అనుకుంటూ నేడు దత్తలీల శ్రవణాన్ని కొనసాగిస్తాం. వశిష్ఠుడి ఆశ్రమంలో ఓ అద్భుతమైనటువంటి గురువును చేరుకొని ఉన్నారు నకులుడు. ఆయన ఎన్నో విధులు నేర్పించారు. వశిష్ఠుడు జగత్తుకే గురు పరంపరలోని వాడు. ఆయన సకల విద్యలకు మూల కారణం. సప్తర్షులలో ఒకడు, సాక్షాత్తు బ్రహ్మకుమారుడు. ఆ మహానుభావుని యొక్క ఆశీర్వచన ఫలితమే అవతార పురుషుడైనటువంటి రామచంద్రుడి యొక్క వీర్యం. ఆయన శిష్యుడైన రామచంద్రుడికి, హరిశ్చంద్రుడికి, ఇక్ష్వాకు వంశములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి రాజేంద్రులందరికీ కూడా కులగురుగా వాసిల్లినటువంటి మహాత్ముడు, శక్తిమంతుడు, ధీమంతుడు వశిష్ఠుల వారు. ఆ మహానుభావుని యొక్క పెంపకంలో పెరిగినటువంటి నకులుడు మహోన్నతమైన శక్తి పురుషుడయ్యాడు. సమస్తమైనటువంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఒక రోజున అడవిలో వేటకై వెళ్ళి ఉండగా ఆయనకు అకస్మాత్తుగా ఒక అద్భుత రూప లావణ్యవతి ఎదురైంది. ఈయన ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉండగానే ఆమె, మహాత్మా నగష, నేను దేవలోకంలో అప్సరసను, నన్ను రంభ అంటారు, నేను నీ దగ్గరికి దూతగా వచ్చాను అని చెప్పి. నకులుడు, అమ్మా నువ్వు ఎవరు దూతగా వచ్చావు, ఏం పని మీద వచ్చావో సెలవు అని కోరాడు. రంభ, నగష, నేను శివకన్య అశోక సుందరి తరఫున నీ దగ్గరికి వచ్చాను. ఆమెను హుండు అనేటువంటి రాక్షసుడు బంధించాడు. తనను వివాహం చేసుకోమని బలవంతం చేశాడు. ఆమె తన దగ్గరికి వస్తే తనను ముట్టుకుంటే నువ్వు భస్మమైపోతావని శాపం పెట్టింది. వాడు ఆమెను ఒప్పించేటంత వరకు తన చెరచాల్లో బంధించి ఉన్నాడు. ఆమె వాడికి తన శాపంతో పాటు నాకు కాబోయే పతి చేతిలో నీ మరణం ఉంది అని కూడా శపించింది. ఆమెకు కాబోయేటువంటి వరుడు నీవే, నీకోసమే నిరీక్షణ జరుగుతుంది. నీవు కాంచనపురానికి వచ్చి
ఆ హుండు అనేటువంటి రాక్షసుని సంవరించి ఆ శివకన్య అయినటువంటి అశోక సుందరిని రక్షించు, ఆమెను ధర్మవత్తుగా స్వీకరించు, నీ వంశం వృద్ధిల్లుతుందే, నీకు యశస్సు కలుగుతుందే అని ఆమె ఆశీర్వచన చేస్తుంది. నగషుడు, అమ్మా నేను గురుదేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాను, వశిష్ఠుల వారు నా గురువు, ఆయన అనుమతి తీసుకొని ఏ కార్యాన్నైనా చేయాలి, ఆయన దగ్గరికి వెళదాం పదా అని రంభా సమేతుడై వశిష్ఠుడు ఆశ్రమం చేరుకున్నాను. అక్కడ రంభ చెప్పినటువంటి విషయాలు, అంతేకాదు రంభ ఏమి చెప్పింది, నాయనా నువ్వు అయమహారాజపుత్రుడివే, ఇందుమతీదేవి కుమారుడివే, దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంలో కలిగావు, అందువల్లే నీవు రాక్షసుని సంవరించే శక్తి కలిగిన వాడివే, ఆ కారణంలోనే జన్మించావు నీవు, నీకోసమే మా అశోక సుందరి ఎదురు చూస్తుంది అని ఈ విషయాలన్నీ వశిష్ఠుల వారికి చెప్పారు. వశిష్ఠుడు కూడా, ఉన్నాయన నీవు అయమహారాజు కుమారుడివే, ఆ హుండు అనే రాక్షసుని మూలకంగా నీ తల్లి నుంచి వేరు చేయబడి చిన్నతనంలో నేను ఆశ్రమంలో చేరుకున్నావు, హుండు రాక్షస సంహారం జరిగేటంత వరకు కూడా నేను ఇక్కడే రక్షించాలని నేను ఇక్కడే ఉంచుకున్నాను, ఆ సమయం ఆసమైంది కాబట్టి బయలుదేరు, నువ్వు వెళ్ళి ఆ రాక్షసుని సంహరించు అని గురుదేవుడు ఆదేశం చేశారు. గురువు యొక్క ఆశీర్వచనం అమోహం, గురువు యొక్క వాక్కు అమోహం, ఆయన ఆశీర్వచనం తీసుకుని నహుషుడు బయలుదేరాడు. కానీ ఇతనికి రథం లేదు, గుర్రాలు లేవు, కాలినడగర ధనుస్బాణాలు బట్టి ముందుకు వెళుతున్నటువంటి నహుషుడికి అకస్మాత్తుగా ఆయన ముందర ఓ రథం ప్రత్యక్షమైంది. ఆ రథంలో ఉన్నటువంటి రథసారథి రథం నుంచి కిందికి దిగి నహుషుడికి నమస్కారం చేస్తూ, నహుష మహారాజా నీవు భవిష్యత్తులో మహారాజువే, ఆ పిలుపుతో నన్ను ఇప్పుడే పిలుస్తున్నాను, నేను దేవేంద్రుడి యొక్క రథసారథిని, నన్ను మాతలి అంటారు, దేవేంద్రుడు ఆ రాక్షసుడైన హుండుతో యుద్ధం చేయడానికి ఈ రథాన్ని నీకు పంపించాడు, దీన్ని అవరోధించు, ఆ ఉండ రాక్షసుడి యొక్క మాయలన్నింటినీ కూడా తెలియజేస్తూ యుద్ధంలో నీకు సహకరిస్తాను నేను అన్నాడు. పాదచారి అయినటువంటి నహుషుడు దేవతలందరికీ నమస్కరించుకొని, గురుదేవులకు నమస్కరించి, ఎప్పుడూ చూడని తల్లిదండ్రులు కూడా అక్కడి నుంచే నమస్కరించుకొని ఆ రథానికి ముమ్మారు ప్రదక్షిణ చేసి నమస్కరించి రథం ఎక్కి కూర్చున్నాడు. అతివేగంగా కాంచన నగరం వైపు వెళ్ళింది. వెళ్ళి నగర సింహద్వారంలో గర్జన చేశాడు, ధనుష్పానంతో ధనుకారం చేశాడు. ఆ ధనుని విని హుండు ఎవడో తన పైకి శత్రువు యుద్ధానికి వచ్చాడని దూతలను పంపాడు, ఎవరో తెలుసుకున్నారండి. వచ్చినవాడు నహుషుడు అని, అయమహారాజు కుమారుడు అని తెలుసుకొని, అయ్యయ్యో అయమహారాజు కుమారుడిని నేను పిల్లప్పుడే చంపేశానే, వాడు తిరిగి ఎలా బ్రతికాడు, కాలమహిమ, దేవతల యొక్క మాయ, ఏదో మాయ చేసి ఉంటారు, వాడిని బ్రతికించి ఉంటారు, అయినా సరే నాకేమి అధైర్యం అని యుద్ధానికి వచ్చాడు. నగషుడికి హుండుడికి హోరాహోరుని యుద్ధం జరిగింది. ఎందరో దండరాదులు, ఎందరో మాయావులతో ఒక్కడే నగషుడు తాను సహస్రం శతకోటి రూపాలు ధరించాడు. ధనుర్బాణాలతో మంత్రబద్ధం చేసుకున్న ఆ నగషుడు అందరికీ తాను ముందర ఉన్నట్టు కనిపించాడు. సన్మోహనాస్త్రాలతో మారోదాయుధాలతో ఆ దండుడి యొక్క సైన్యాన్ని అంతా కూడా సంహరించాడు. బలవంతరమైనటువంటి ఆయుధాన్ని, శక్తి ఆయుధాన్ని ప్రయోగించి మాతని సలహా ఇస్తుండగా ఇంద్రాస్త్రంతో ఆ హుండుణ్ణి సంహరించాడు. హుండుడి మరణం జరుగుతూనే దేవతలందరూ ఆకాశం మీద ప్రత్యక్షమై ఆ నహుషుడి పైన పుష్పోషాన్ని కురిపించారు. మహోన్నతం, అద్భుతం, నహుష మహారాజా నీ కీర్తి అనంతం, నీ శక్తి అమోహం, దేవతలకు కూడా వీడు కానటువంటి మహారాక్షసుని సంహరించావు, లోకానికి మేలు చేర్చావు, అందుకోసమే నువ్వు జన్మించావు, నువ్వు జన్మించిన కారణం సఫలమైందే, వెళ్ళు అశోక సుందరిని తీసుకుని వెళ్ళి నీ రాజ్యానికి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించుకో, మా అందరి ఆశీర్వచనములు అండదండలు నీకు ఉంటాయి అని దేవతలందరూ కూడా ఆశీర్వచన చేశారు. నగషుడు ఆ రంభ అశోక సుందరిని చెర విడిపించుకొని అక్కడే వివాహం చేసుకోమని రంభ కోరితే, లేదు గురుదేవుల అనుమతి కావాలి ఏ కార్యానికైనా అని ఆమెను గురుదేవుడు ఆశ్రమానికి తీసుకుని వచ్చారు. వశిష్ఠుల వారు ఆశ్రమంలో వశిష్ఠుడి అనుమతితో అరుంధతీదేవి ఆధ్వర్యంలో ఆ అమ్మాయిని సుందరంగా అలంకరించి అత్యంత వైభవంగా ఆ మునివాటికలోనే వీరి వివాహం జరిగింది. వివాహం చేసుకుని నగషుడు బయలుదేరి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు. అయ మహారాజు ఇందుమతీదేవి
కోడల సమేతంగా వచ్చినట్టు కుమారుణ్ణి చూచి ఆనంద పారశుడయ్యారు. జరిగిన విషయమంతా తెలుసుకున్నారు. ఆ హుండుడికి మరణం వార్త విని ఆనంద పారశుడయ్యారు. ప్రజలందరూ కూడా వచ్చినవాడు ఉత్తముడు, అయమహారాజు కుమారుడు, వంశోద్ధారకుడు వచ్చాడు, రాజ్యానికి వారసుడు వచ్చాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు అని ఆనంద పారశుడయ్యారు. ఆ రాజ్యమంతా కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుకున్నాయి. నగషుడు పట్టాభిషిక్తుడై తల్లిదండ్రుల వలన దత్తాత్రేయ స్వామి యొక్క లీలలు తెలుసుకుని ఆ దత్తాత్రేయ స్వామి సన్నిధికి వెళ్ళి ఆయనను అనేక విధాలుగా ప్రార్థించాడు. తండ్రి చేసిన విధంగా సేవ చేశాడు. నగసుని యొక్క సేవకు మెచ్చి దత్తాత్రేయ స్వామి ఆయనకు అపారమైన ఆశీర్వచనం ఇస్తూ అనంతకాలము ఈ రాజ్యాన్ని పరిపాలించో, జనరంజకంగా మంచి పరిపాలన అందించో, ఉత్తమమైనటువంటి గతి పొందే తిరిగి నన్ను చేరుకుంటావు, నాలో ఐక్యం అవుతావని నగషుడికి ఆశీర్వచనం చేశాడు. సద్గురు మహారాజుకి ఈ జై. నగషుడి యొక్క కథ అద్భుతం. దత్తుని యొక్క అనుగ్రహం వల్ల జరిగినటువంటి అద్భుతమైన లీల. స్వామి స్వయంగా ఏ రాక్షసుని సంహరించకపోయినా అటు ఇంద్రుడిని ఒకసారి బాధపెట్టినటువంటి జంబాసురుణ్ణి అనగాదేవితో చంపించారు. తిరిగి ఇంద్రుడిని బాధపెట్టినటువంటి హుండు అనేటువంటి రాక్షసున్నే తన శక్తి వరప్రసాదమైనటువంటి నగషుడితో చంపించారు. స్వామి అవతార లీలల్లో దుర్గుణ నాశనం, దుష్టుల నాశనం ముఖ్యమైనది. ఇక్కడ దుర్గుణాన్ని నాశనం చేశారు. దుర్గుణాలు మానవుని పట్టి పీడిస్తూ ఉంటాయి. వదులుకోవాలని అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. వదులుకోవాలనేటువంటి సంకల్పం కంటే వాటిని ఆచరించాలనే సంకల్పం బలమై ఆ దుర్గుణాలు వదిలిపో. దుర్గుణాలను వదలాలనుకున్నటువంటి వాడు చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేయాలి, మళ్ళీ వాటి జోలికి పోని ప్రయత్నం చేయాలి, మళ్ళీ మళ్ళీ అవి తిరిగి చూడకుండా చూడాలి. ప్రతి క్షణం సద్గుణ సంపద వైపు చూస్తూ గురువుల ఆశీర్వచనంతో, తల్లిదండ్రుల ఆశీర్వచనంతో, పెద్దల ఆశీర్వచనంతో, సంఘ ఆశీర్వచనంతో తనను తాను, తనలో ఉన్నటువంటి లోపాలను, తనలో ఉన్నటువంటి గుణాలను బహిర్గతం చేసుకుని ఆ దుష్ట గుణ సంపదను బహిర్గతం చేసుకుని అదిగో ఫలాని గుణానికి నేను బానిసను, ఆ గుణం నన్ను ఇంత నీచుని చేసిందే, ఇంత దుర్మార్గుని చేసిందే అని ప్రకటించుకొని ఆ గుణం జోలికి వెళ్లకుండా తిరిగి ప్రయత్నం చేసినప్పుడే ఆ గుణ సంపద నుంచి దూరం అవుతారు. దుర్గుణ సంపద దూరం అవుతుందే, సద్గుణ సంపద జాగృతం అవుతుందే. గుణాలను తీసి పారేస్తే పో ఎక్కడికి. నీలో కోపము అణిగిపోవాలి అంటే శాంతగుణం పెరగాలి, నీలో దుర్గుణం పోవాలి అంటే సద్గుణం పెరగాలి, సద్గుణ సంపదను వ్యాపకం చేయాలి. అప్పుడు దుర్గుణాలు నీలోంచి పోతాయి. ఇది అనేక కథలు, ఇతిహాసాలు మనకు నేర్పుతూ ఉన్నాయి. అయినా సరే మళ్ళీ మళ్ళీ కోరికల వైపు, మళ్ళీ మళ్ళీ దుర్గుణాల వైపు చూస్తూనే ఉంటాం. ఇది ఇతిహాసంగా ఒక కథ చెప్తాను మీకు, బాగా జాగ్రత్తగా వినండి. ఈ కథ అయినా సరే మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి దుర్గుణ సంపదను దూరం చేస్తుందేమో. ఒక గ్రామంలో అతి పురాతనమైనటువంటి కాలం అది, నవనీత కాలం, నవనాగరికత వచ్చిన కాలం కూడా. గ్రామం పురాతనమైంది, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పురాతనమైనటువంటి వారు. జగత్తంతా నవనాగరికతకు వచ్చినా ఆ గ్రామంలో అంతగా లేదు. అలాంటి గ్రామంలో వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి ధనం బాగా ఉంది, కార్లు, ఆస్తి అంతా కూడా ఉన్నటువంటి కుటుంబం. ఆ వృద్ధుడికి పెళ్ళైనప్పటి నుంచి ఓ 30 సంవత్సరాలు అయింది పెళ్ళైనప్పటి నుంచి కూడా ఆ అమ్మగారికి నాష్ట అంటే పలహారం చేయడం అంటే రకరకాల పలహారాలు తెలియదట. ఆమెకు తెలిసింది ఒకటే, ఉప్మా. రోజు ఉప్మా చేసి పెట్టేది పాపం. ఎంతకాలం అంటే 30 ఏళ్ళు. మధ్య మధ్యలో ఏమో దొరికినా ఎక్కువ భాగం ఉప్మానే ఉండేది. ఓ రోజున ఉప్మా తింటున్నటువంటి పెద్ద ఆయనకి ఆలోచన వచ్చింది, ఈ ఊరు దాటిపోయి ఎక్కడికి ఈ ముసలమ్మని తీసుకెళ్ళలేదు, ఎక్కడికైనా యాత్రలు వెళితే పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి, అక్కడ రకరకాల పలహారాలు ఉంటాయి, తినిపించి తీసుకురావచ్చు పాపం అని ఆమెను వెంట పెట్టుకుని ఆమెతో చెప్పాడు, ఏమమ్మా మన యాత్ర వెళదాం, కొద్ది రోజులు వెళితే హోటళ్ళలో రకరకాల పలహారాలు తినచ్చు, నీ ఉప్మా తినే బాధ తప్పుతుంది నాకు అన్న. ఆమెది నాకు కూడా ఉప్మా ఉండే బాధ తప్పింది, పదండి పోదాం. ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళారు. ఓ పెద్ద ఊరు వెళ్ళారు, పట్నం, హైదరాబాద్ లాంటి పట్నం వెళ్ళారు. అయితే డబ్బు బాగా ఉన్నవాడు కదా, అక్కడ డ్రైవర్ చెప్పారు పెద్ద హోటల్కి తీసుకెళ్ళాలి.
వాడు 5 స్టార్ హోటల్కి తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్కి. మామూలు చిన్న హోటల్ అంటే కొంచెం అన్నీ మనకు తెలిసిపోతాయి, కానీ పెద్ద హోటల్స్లో టిఫిన్ తినేది ఒక దగ్గర ఉంటుంది, రూములు వేరే దగ్గర ఉంటాయి, రిసెప్షన్ వేరే ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు వెళ్ళి తినేది ఎక్కడ అని అడిగితే వాళ్ళు చూపించారు, పలానా చోట వెళ్ళండి. వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే అక్కడ డిమ్ముగా లైట్లు ఎక్కువ వెళ్తూ ఉండదు. ఆ కుర్చీలో కూర్చున్నారు. డిమ్ లైట్లు ఉంటాయి పెద్ద పెద్ద హోటల్స్లో. ఏముంటుంటే ఏం తింటున్నారో ఏమిటో తెలియకుండా ఉంటాయి. ఆ వెలుతురు అలాగుంటుంది. అదొక ఆనందం. సరే, ఈ ఆనందంలో వీళ్ళు పాల్పంచుకున్నారు. అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే మామూలు హోటల్లో చెప్పినట్లు ఇడ్లీ సాంబార్ వడానికి కేకలు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ. వాడు ఒక కాగితం తీసుకొచ్చి ఇలా ముందర పెట్టారు. పెడితే అందులో చూసుకొని మనం ఎక్కడ ట్రిక్ పెడితే పెన్సిలు కాగితం ఇచ్చాడు, అందులో పేర్లు రాస్తున్నాయి. ఏం కావాలో ట్రిక్ పెడితే అది తెచ్చిస్తాడు వీడు. ముసలాయన ఆ పేపర్ బట్టి చూసుకున్నాడు, అది ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్ పీస్లో. పాపం ఈయనకి ఇంగ్లీష్ పీస్ రాదు. కాగితం ఇటు తిప్పాడు ఇటు తిప్పాడు. ఇంగ్లీష్ పీస్ అంటే ఒక మాట గుర్తుకొచ్చింది. మన భారతదేశంలో ఒక జాడ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఇంగ్లీష్ వాళ్ళకు కూడా లేదు ఇది. ఇంగ్లీషు నేర్పించాలి పిల్లలకు అని చాలామంది ఇష్టపడతారు. నిజమే, ఇంగ్లీష్ నేర్పించాలి. ఎందుకంటే ఇంగ్లీషులో గొప్ప చదువులు ఉన్నాయి, సాహిత్యం ఉంది, నేర్చుకోవాల్సిందే ఇంగ్లీషు. కానీ నేర్చుకోవాలి అనే ఆ జిజ్ఞాసతో పడి నేర్చుకోకూడని పదాలు నేర్పిస్తున్నా ఊరుకుంటున్నారు చాలా కాన్వెంట్లలో. ఇంగ్లీష్ కాన్వెంట్స్. కాన్వెంట్స్ అంటే అర్థం ఏంటంటే సన్యాసులు చదువుకునేటువంటి బడి అని అర్థం. మరి ఇప్పుడు ఇంగ్లీష్ కాన్వెంట్లో అంటున్నారు. మరి ఇప్పుడు మామూలు పిల్లలు చదువుకుంటున్నారు, గృహస్థుల పిల్లలు చదువుకుంటున్నారు. ఆ చదువుల్లో ఏమి నేర్పిస్తున్నారయ్యా అంటే, ఎక్కడైనా పల్లెటూరు వెళ్ళండి, ఇప్పుడు పట్టణాలు వదిలేయండి, పల్లెటూరులో ఏమమ్మా మీ అబ్బాయిని కాన్వెంట్ పంపించాం, 5,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి పంపించామండి అంటారు. అయితే ఏమన్నా నేర్చుకున్నాడంటే ఈ అమ్మ తల్లి మురిసిపోతూ మమ్మీ అనడం నేర్చుకున్నాడు మా అబ్బాయి అంటుంది. మమ్మీ అంటే అర్థం ఏంటి తెలుసండి? సచ్చిన శవమా అని అర్థం. తల్లిని బతికిన దాన్ని సచ్చిన శవమా అని పిలిస్తే ఏమర్థం ఉంటుందని ఆ పదం నేర్పించారని ఈ తల్లి మురిసిపోతుంది. పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా పిల్లవాడు మమ్మీ టాటా మమ్మీ టాటా మమ్మీ టాటా అంటే సచ్చిందానా పోయేస్తా, సచ్చిందానా అన్నం పెట్టు, సచ్చిందానా ఉన్నాను, సచ్చిందానా టాటా అంటాడు. అంటే సచ్చిందానా సచ్చిందానా అని చెప్తే ఇంకా తల్లికి బిడ్డకు ఏం అనుబంధం కలుగుతుంది? శబ్దం పరబ్రహ్మ స్వరూపేణ. శబ్దం పరబ్రహ్మ స్వరూపం. శబ్దం భావాన్ని పెంచుతుంది, శబ్దం ఆప్యాయతను కలిగిస్తుంది, శబ్దం కలుపుతుంది. అలాంటి శబ్దమే వికృతంగా వెలిగినప్పుడు ప్రేమేం కలుగుతుంది? అంతకు మించి తండ్రిని గురించి ఇంగ్లీష్లో తండ్రిని గురించి దాడి అంట. దాడి దాడి అంటే నేనేమనుకుంటా అంటే నాకు అడ్డమేమో అనుకుంటాను. అంటే తండ్రి ఇంటికి లాంటి వాడా? ఈ వికృతమైనటువంటి పదాలు నేర్పిస్తూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులారా, వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి మీ అందరికీ, ఈ పదాలను వదిలేయండి. అమ్మా నాన్నని పిలిపించుకోండి. అమ్మాని పిలిపించుకోవడానికి సిగ్గుపడకండి. మన భాష, మన సంస్కృతి అపురూపమైనటువంటి పదం, అనురాగమైనటువంటి పదం. అమ్మా నాన్నని పిలిపించుకోండి. పొరపాటును కూడా ఈ పిలుపులు పిలిపించుకోకండి అని విజ్ఞప్తి చేస్తూ ఉపన్యాస మధ్యంలో గురువులం మేమే చెప్పాలి ఈ మాటలు, మీకు ఇతరులు చెప్తే నచ్చవు. నచ్చిన వారందరూ ఈ పదాలను తీసుకొని వారిలో మార్పు తెచ్చుకోండి అని వారిని కోరుకుంటూ రండి ముసలాయన దగ్గరికి వెళ్తాం. ముసలాయన పాపం ఆ ఇంగ్లీష్ పేపర్ ఇటు ఇటు తిప్పాడు. పాపం అర్థం కాలేదు ఆయనకేమి. పాపం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే ఏమనుకున్నాడంటే, ఇంత పెద్ద లిస్టులో ఎక్కడో చోట ట్రిక్ వేస్తే ఏదో ఒకటి మంచి పదార్థం రాకపోతుందా అని ఓ చోట ట్రిక్ వేసేసి, ఇంకేముంది ఆ సప్లయర్ వచ్చాడు, తీసుకెళ్ళాడు. ఆ ట్రిక్లో ఈయన వేసిన ట్రిక్ ఏమిట్రా అంటే ఉప్మా. తీసుకొచ్చి ఉప్మా తెచ్చి పెట్టుకుంటారు. ఆశ్చర్యపోయాడు, ఉప్మా మీద ట్రిక్ వేశానే అని. ముసలమ్మ అంటుంది, ఈ మాత్రం ఉప్మా కోసం ఇంత దూరం రావాలా? ఇంటికాడ నేను జీడిపప్పు వేసి ఉడకబెట్టి పెట్టేదాన్ని కదా, ఇంత దూరం తీసుకొచ్చి ఉప్మా పెట్టేమయ్యా. ముసలాడు కొంచెం కోపం వచ్చింది. అరే రే రే పొరపాటు చేశామే, చదువు రాకపోవడం ఎంత కష్టం, అందుకోసం చదువుకోమన్నారు పెద్దలు అని చదువు మీద కొంచెం ధ్యాస కలిగింది. కొంచెం కష్టపడి చదువుకునేంటే బాగుండే ఇంగ్లీష్ కూడా అనుకున్నాడు. అనుకుని ఇంకా ముసలమ్మకి ఏమన్నా తినిపించి తీసుకెళ్ళాలి. ఏమీ తినిపించకుండా తీసుకెళ్తే చాలా ప్రమాదము. ఎందుకంటే ఊర్లోకి వెళ్ళి చెప్తుంది, పెద్ద హైదరాబాద్ తీసుకెళ్ళాడు 5 స్టార్ హోటల్లోకి, నాకు ఏమీ తినిపించలేదు, ఉప్మా పెట్టి తీసుకొచ్చాడని. అందువల్ల ఉప్మా తింటూ ఉన్నాడు అలవాటు కాబట్టి తినేస్తున్నారు బాగానే. ఈ పక్క ఆ పక్క చూస్తున్నాడు ముసలాయన, ఏమన్నా తెలుస్తుందేమో అని. ఈ పక్కన ఎవరో ఒక ఆయన మహానుభావుడు ఏదో తిన్నాడు, ఆయనకు బాగా రుచిగా అనిపించిందేమో. సప్లయర్ వస్తే రిపీట్ అన్నాడు. అంటే రిపీట్ అంటే ఇదేదో గొప్ప పదం
అదేదో పేరు బాగుంది, చాలా బాగుంది అని ముసలోడు తింటూ తింటూ మనసులో రిపీట్ 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 అనుకున్నాడు. బాగా రిపీట్ అనుకున్నాడు, సప్లై వస్తూనే మళ్ళీ రిపీట్ అన్నాడు. మళ్ళీ ఇంకేముంది, మళ్ళీ తీసుకొచ్చి ఉప్మానే పెట్టాడు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని పాపం ఆయన అంత దూరం పోయినా అది వదలలేదు. మళ్ళీ రిపీట్ అయింది. మనస్సులో దుర్గుణాలను వదలాలనుకునేటువంటి వారికి కథను బాగా గుర్తుపెట్టుకోండి. దుర్గుణాలను వదలాలనుకుంటే అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఆ రిపీట్ కాకుండా ఉండాలి అంటే మీ దృఢ సంకల్పం కావాలి, సాధన కావాలి, అనుష్ఠానం కావాలి, గురువుల యొక్క అనుగ్రహం కావాలి. అది లేకపోతే మీరు సాధనలో ముందుకు పోలేరు, దుర్గుణాలను వదులుకోలేరు. ప్రయత్నం చేయండి, సద్గుణ సంపదను పెంచుకోండి, శాంత పురులు కనండి. ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి. ఈ అశాంతి పోవాలంటే భావ సంకల్పం, అందరి భావాల్లో శాంతం కావాలని మనోసంకల్పం కావాలి. మనం మంచి సంకల్పం చేస్తే అది 10 మందికి చేరుకొని అందరూ హృదయాలను శాంతింపచేస్తుంది. అందువల్ల సాధకులారా, మహాత్ములారా, మీ గుణాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. గుణాలను మార్చుకున్నప్పుడు అద్భుతమైనటువంటి జీవనం వస్తుంది. ధర్మంగా జీవించండి, సత్యంగా జీవించండి, ప్రేమగా ఉండండి. షిరిడి సాయిబాబా ఈనాదం ఇదే, సత్య ధర్మ శాంతి ప్రేమలో. మీ ఎదుటికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏమన్నా అడిగితే వాళ్ళకి సత్యం చెప్పండి, అసత్యం చెప్పకండి. వాళ్ళ ముందర లేనిపోయి మీకేమో తెలిసిపోయినా తెలుసు అని వాళ్ళ ముందర అనిపించుకోవాలని తెలియని విషయాలను గురించి కూడా చెప్పకండి. మీకేం తెలుసో, మీకు ఎంత తెలుసో అంతవరకే చెప్పండి. అప్పుడు మీరు నిజంగా సాయి భక్తులు అవుతారు. సత్యంగా ఉండండి, నిజం చెప్పండి. ఆ చెప్పేదేదో అవతలవాడు ఏమి అడిగినా ఏం మాట్లాడినా శాంతంగా ఉండి వినండి. వాడితో ధర్మబద్ధంగా ప్రవర్తించండి, ప్రేమగా ఉండండి. ఈ 4 గుణాలను మీరు ఆభరణాలుగా ధరిస్తే సాయిబాబా మీ హృదయంలో వచ్చి కూర్చుంటాడు. దత్తాత్రేయ స్వామికి అతి సన్నిధులు అవుతారు. జగద్గురువులందరూ మిమ్మల్ని ఆశీర్వదించేస్తారు. చూడండి, ఎంతో కష్టపడి మునులు మహర్షులు అందరూ కలిసి చేసేటువంటి తపస్సు వల్ల వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవంతుని దర్శనం జరగదు. కానీ మీరు కేవలం సాధన చేత, ఈ 4 గుణాల ధారణ చేత భగవంతుని మీ హృదయం దగ్గర తెచ్చుకోవచ్చు. ఎవరు తల్లిదండ్రులను పూజిస్తారో, ఎవరు గురువులను సేవిస్తారో, ఎవరు ధర్మబద్ధంగా జీవిస్తారో వారి హృదయమే నా హృదయం అన్నాడు నారాయణుడు. నారదా, నేను వైకుంఠంలో లేను, మునుల హృదయంలోనూ యజ్ఞ యాగాల్లో లేను, నేను భక్తుల హృదయంలో ఉన్నాను. ఎవడు నన్ను కీర్తిస్తాడో, ఎవడు జపిస్తాడో, ఎవడు నిరంతరం నాతో ఉంటాడో వాడితో నేనున్నాను. ఆయన వాగ్దానం, అనన్యా చింతయంతో మాం యోజనావర్యువాసతే తేషాయుక్తాయుక్తానాం యోగక్షేమ్యం వహామ్యహం. ఎవడు నిరంతరం నన్ను చింతిస్తూ నా యొక్క భావాలతో, నా ఆలోచనను, నా లీలను స్మరణ చేస్తూ నాతోనే మానసికంగా ఉంటాడో, అనన్య చింతనం చేస్తాడో వాడి యోగాన్ని, క్షేమాన్ని నేను స్వయంగా చూస్తాను. ఇది భగవంతుని యొక్క వాగ్దానం, సాయి యొక్క వాగ్దానం, దత్తాత్రేయుని యొక్క వాగ్దానం. స్వామి సమర్థులు, అక్కడ కూడా స్వామి మాణిక్య ప్రభువులు, శ్రీపాద వల్లభులు, నరసింహ సరస్వతి, ఎవ్వరు గురువులు, మహాగురువులందరూ కూడా చెప్పింది ఇదే. మీరు ఎవరు శక్తి కలిగి శ్రద్ధతో భక్తితో గురువులను, భగవంతుణ్ణి, తల్లిదండ్రులను సేవిస్తారో మీ హృదయమే భగవన్ నిలయము. అందుకే సద్గురు మలయాళ స్వామి వారు తన వాక్కుల్లో దయగల హృదయమే భగవన్ నిలయము అన్నాడు. దయగల హృదయమే భగవన్ నిలయము, కోపము గల హృదయమే రాక్షస నిలయము. ఇవాళ ప్రపంచంలో మానవులు, రాక్షసులు, దేవతలు అందరూ ఇక్కడే ఉన్నారు మన దగ్గరే. సద్గుణ సంపద దేవతలకు, దుర్గుణ సంపద రాక్షసులకు నిలయమైతే మానవ గుణ సంపద మానవుడికి నిలయం. మానవుడుగానైనా ఉండండి, కానీ రాక్షసులు కాకండి. చేతనైతే సద్గుణ సంపదను పెంచుకుని దేవతలు కండి. ఒకే ఒక నాదం, మీరు ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు మాత్రం చేయకండి. కీడు చేయకుండా మిమ్మల్ని కట్టడి చేసుకోండి. మనస వాచ కర్మన, మాట ద్వారా, చేష్టల ద్వారా. కొందరు మామూలు మాటల ద్వారా కూడా హింసిస్తారు. ఇవన్నీ కూడా హింసలే.
అందువల్ల సాధకులారా, దత్తాత్రేయ శ్రవణ కథ శ్రవణం చేసేటువంటి భక్తులారా, దత్తాత్రేయుడిని దత్తం చేసుకోవడానికే మిమ్మల్ని మీరు దత్తం చేసుకోండి. సద్గుణ సంపదలను ధారణ చేయండి, సద్గురు అనుగ్రహం పొందండి అని చెప్తూ సద్గురు మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై.